నమస్కారం. ఎవరైతే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో షేర్ చేయండి, ఒక లైక్ అయితే చేయండి. ఈరోజు మనం మిరప దుక్కిలో జనుమును ఈ పచ్చ రొట్టగా దున్నడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. ఈ జనుము పంటను మనం పచ్చ రొట్టగా ఉపయోగించున్నట్లయితే ఈ నేలకు ఈ పచ్చ రొట్ట ద్వారా అనేక పోషకాలు అనేటివి అందడము జరుగుతుంది. ఈ జనుము పచ్చ రొట్టగా దున్నడం వలన దీనిని నేను నెల రోజులలో దున్నడము జరుగుతుంది. ఎందుకు నాదైతే కొద్దిగా లేట్ అయింది, ఎందుకంటే కొన్ని ట్రాక్టర్ కారణాల వల్ల ఇది కొద్దిగా పెద్దగా అయింది. ఇంకా కొద్దిగా లేతగా ఉన్నప్పుడు దున్నుకున్నట్లయితే ఇంకా మంచిగా ఉంటుంది. ఈ పచ్చ రొట్ట వల్ల మనకు నేలలో అనేక పోషకాలు మనకు ఈ పచ్చ రొట్ట వల్ల అందడము జరుగుతుంది. దీనిని ఇలా కలియ దున్నిన తర్వాత కొన్ని రోజులు మనం దీనిని నేలలో కలిసే విధంగా కొన్ని రోజులు ఇలాగే ఉంచిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం ఈ రోటావేటర్ వేసుకున్నట్లయితే మంచి ఫలితం ఉంటుంది. దీనిని నేను ఇంకొకసారి రోటావేటర్ వేసినప్పుడు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అనేది వేసిన తర్వాత మళ్ళీ రోటావేటర్ వేసుకుంటాను. ఎందుకంటే ఇది బాగా ఇంకా మురిగిపోయి మనకు నేలలో ఎక్కువ పోషకాలు ఇవ్వడానికి ఈ జనుము అనేది ఉపయోగపడుతుంది. మనకు ఇప్పుడు మనం ఎక్కువగా ఈ కాంప్లెక్స్ ఎరువును వాడడం వలన నేలలు అనేది నిస్సారవంతమవుతున్నాయి. అందువలన ఈ విధంగా పచ్చ రొట్ట వేసుకున్నట్లయితే మనకు అనేక విధాలుగా ఈ నేలకు పోషకాలను అందించడానికి పచ్చ రొట్ట అనేది ఉపయోగపడుతుంది. ఈ విధంగా మనం ఇగో ఫిల్టర్ ఒకసారి చూడండి. ఇది ఇలా నాది కొద్దిగా పెద్దగా అవడం వల్ల మనకు వర్షానికి నేల అనేది తేమ ఉండడం వలన ఇది ఎక్కువగా కట్ అవ్వడం లేదు. కానీ మనం దీనిని నేను మళ్ళీ ఇంకొకసారి దున్నియడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనం ఈ జనుము పంటను పచ్చ రొట్టగా ఉపయోగించినట్లయితే అనేక ఉపయోగాలు అనేది మనకు ఈ జనుము పంట ద్వారా ఉండడం జరుగుతుంది. ఇది ఒకసారి చూడండి. ఈ విధంగా మనకు రోటావేటర్తో కలియ దున్నేవలసి ఉంటుంది. ఇది మనకు జనుము వల్ల కలిగే ఉపయోగాలు. ఎవరైతే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియో షేర్ చేయండి, ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ.